మల్లన్న పటేల్ ఉద్యమానికి ఓదెల్ పటేల్ సహకారం ఎట్లుండబోతుంది? మల్లన్నది బాగానే ఉంటుంది సహకారం. మాది కూడా ఇప్పటి నుంచి కాదు, 77 నుంచి 2007 నుంచి కూడా మా ఉద్యోగం ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఉన్నది. మల్లన్నది ఇప్పుడు స్టార్ట్ అయిన వజ్రాయ దొరికిండు మా మల్లన్న. ఆ వజ్రాయను వాడుకునే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు బీసీలు ఐక్యత చేసే కూడా చాలా ప్రయత్నం చేస్తాం. తెలంగాణ సెంటిమెంట్తోని తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతుల పరిచయం, మరి బీసీ సెంటిమెంట్తోని మహిళలకి కూడా అట్లా ఒక కొత్త నినాదం తీసుకొస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతుంది? మహిళలు మనలో సగభాగం కాబట్టి వాళ్ళను చైతన్యవంతుడిగా చేసినట్లయితే ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన జరుగుతుందంటే మహిళలే సగభాగం ఉన్నారు. అందులో మేము 66%, 70% ఉన్నాం కాబట్టి మహిళలను మేము కూడా చైతన్యపరిచి మేము కూడా రాజ్యాంగ దిశగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. జిల్లాలో మహిళా లీడర్లు ఈ జిల్లా నుంచి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? మహిళలు దాదాపు 50%. వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా 50% వచ్చే ప్రయత్నం చేస్తాం. కమిటీలో కూడా లీడర్షిప్ మహిళలకు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? కమిటీలలో కూడా అధిక సంఖ్యలో మహిళలకు ఇచ్చే అవకాశం ఇస్తాం. మహిళలను ముందుగానే వాళ్ళని ప్రోత్సహిస్తాం. ఇప్పుడు మాతో బాగా వాళ్ళను కూడా ప్రోత్సహిస్తాం. వాళ్ళు సహభాగం కాబట్టి తప్పనిసరి వాళ్ళను రావాలని పిలిపిస్తాం. ఉచిత బస్సులు వాటికి ఫ్రీగా వచ్చడానికి ఆస్కారం ఉంది. మల్లన్న పటేల్ మీరు ఆత్మేనా, మీరు రవిపేట ఆత్మేనా? మేము అందరం ఒకటే కాబట్టి ఇంతటి అభిమానులు. ఆల్ ది బెస్ట్ మీకు ఉద్యమానికి.